మనకి ఇప్పుడు అఘోరి అమ్మ అంటే శ్రీనివాసు, ఆ తర్వాత వర్షిణి, వీళ్ళిద్దరి విషయం కూడా ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఉంది. ట్రంపు మనల్ని అక్కడికి రానివ్వకుండా, అమెరికా రానివ్వకుండా ఆపేస్తుంటే మన స్టూడెంట్స్ని, ఉద్యోగాలు ఉన్న వాళ్ళని ఓడబెరికేసరి దొబ్బేండ్రా మీరు అని చెప్పి పంపించేస్తున్నా కూడా మనం దాని గురించి చూడట్లేదు. నరేంద్ర మోడీ గారు ఒకదాని మీద ఒకటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటూ విజయ పరంపరలో అందరూ చేసుకుంటూ వెళ్తుంటే వాటిని గురించి చూడట్లే. మనం వీడియో పెడితే మీకు నీతులు చెప్తున్నాను, నేను కూడా అదే చూస్తున్నాను. వీడియో కొట్టడం లేటెస్ట్. ఆ వర్షిని ఏమో నేను ఉండిపోతా, నేను వెళ్ళిపోతా, నేను తప్పించేసుకున్న ఏదో యూనివర్సిటీ డిగ్రీ కోసం ఏదో తెచ్చుకుంటున్నట్టు వెళ్ళిపోతుంది. మధ్యలో చదువు మానేసి, బీటెక్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి మానేసి నేను వాడితోనే లైఫ్లో ఉంటా, అగోరి అమ్మతోనే ఉంటా, అదేదో పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్లో మీరు చూడడం. మా అగోరి ఏమో మా శ్రీనివాస్ ఇంచక ముసిముసి నవ్వులు, పాట పాడు, డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ప్రెస్ వాళ్ళు పాపం బిగ్ టీవీ యాంకర్స్ వాళ్ళంతా కష్టపడుతున్నారు. ప్రజలు మీరంతా పాజిటివ్గా చక్కగా పెట్టండి, ఎందుకమ్మా నీ జీవితం పాడు చేసుకుంటావు అని చెప్తే నా ఆశయం అది అంటుంది. ప్రతి మనిషికి ఒక్కొక్క ఆశయం ఉంటుంది. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఆమెకు నీతులు చెప్పే ముందు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మంచి గురువుల్ని ఆశ్రయించాలి. ఆమెకి సాధన చేయాలని ఉంది, మంచిది. ఆమె అఘోరీ సాధన చేయాలని ఏముందండి? సాధన అంటే అసలు వీళ్ళంతా అఘోరీలా? అఘోరీలు అనేటటువంటి వాళ్ళు అస్సలు అండర్ గ్రౌండ్లో ఉంటారు. ఫస్ట్ అఘోరి పరమేశ్వరుడు. వారాణసిలో ఉంది కేనారాం అఘోరి ఆశ్రమం అనేది ఆశ్రమం ఉంది. అంత సిస్టమేటిక్. అది అసలు బయటకు రారు వాళ్ళు, సీక్రెట్గా సైలెంట్గా చేసుకుంటారు. ఆశ్రమం గేట్ ఉంటుంది, ఎకరాల్లో ఉంది కాశీలో. అక్కడికి వెళ్తారు. అక్కడ మన రామకృష్ణ మఠం ఎలాగో, మన ఈ యొక్క వైఎస్ఎస్ యోగదా సత్సంగం ఎలాగో అలా సిస్టమేటిక్గా ఉంటుంది. అది మానేసి ఈ అమ్మాయి ఎవరో ట్రెండింగ్ కోసం వీడియోల్లో చెప్పుకుంటూ ఆ కారు వేసుకొని పుర్రలు పెట్టుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వాడిని గురువుగా ఎంచుకొని, అతనేమో అఘోరి అనేటటువంటి ముసుగులో, ఈమెమో శిష్యురాలు అనేటటువంటి ముసుగులో, సాధన చేస్తాను అనేటటువంటి ముసుగులో వెళ్ళడం తప్పు. తర్వాత ఈయనేమో నేను ముందేమో నా శిష్యురాలని చెప్పి, ఈమె మా అమ్మ అని చెప్పి, తర్వాత చిన్ను అని మొదలెట్టి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి మూడో పెళ్ళని ఇప్పుడు వచ్చి, ఇవన్నీ తప్పు. అఘోరి పేరుని ఏమన్నా అంటే హరహర్ మహాదేవ్, అదొకటే బాగా అంటున్నాడు. హరహర్ మహాదేవ్ ఆ శివుడే పంపించాడు అన్నాడు. శివుడు నిజమేనేమో, వాళ్ళిద్దరికీ పూర్వజన్మలో బంధం ఉంటే అందుకనే, లేకపోతే ఇంతమంది ఉంటే అతన్నే గురువు కింద ఎరుకుంది, అందుకే వెళ్ళిపోతుందేమో. మన ఇంట్లో పెంచుకునేటటువంటి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, మన ఇంట్లో పెంచుకునేటటువంటి కుక్క పిల్ల, పిల్లి పిల్ల కూడా మనకి ఎంత రుణం ఉంటుందో అంతకాలమే ఉంటుంది. మరి ప్రపంచంలో నాకు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, మనందరికీ గురువులైనటువంటి ఎన్టీఆర్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు లాగా ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువుగారు, అలాగే మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు కనబడలేదా వీళ్ళకి, అండ్ శోభన్ బాబు, అండ్ మన సూపర్ స్టార్ కృష్ణ అయినటువంటి మా సామవేదం షణ్ముఖ శర్మ గారు, మరి మా యొక్క వధిపతి పద్మాకర్రావు గారు కనబడలేదా, మా కృష్ణరాజు రెబల్ స్టార్, మరి మా నండూరు శ్రీనివాస్ గారు కనబడలేదా అమ్మా నీకు, మరి లేడీ అమితాబ్ బచ్చన్, విజయశాంతి అయినటువంటి మా సత్యభామక్క కనబడలేదమ్మా నువ్వు, సత్యభామ చెల్లె కనబడలేదమ్మా నీకు, మరి మా గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామి వారు, చిన్నజీయర స్వామి వారు, సుందరచైతన్య స్వామి వారు, యోగి ప్రభాకర్ గారు, హిమాలయ యోగి ప్రభాకర్ గారు, ఎంతమంది మంచి సద్గురువులు ఉంటే తల్లి నువ్వు నా సీటు పోగొట్టేసి ఎలా వెళ్ళిపోతావు తల్లి? నువ్వు ఒక బెటక్ సీటు నీకు ఇస్తే ఎవడి గోల వాడిది, సీత గోల సీతది, పీత గోల పీతదమ్మా, పీత బాధ పీతది, సీత బాధ సీతది. అందరూ లేచి వెళ్ళిపోయారు, లేకపోతే వెళ్ళిపోయింది అమ్మాయి, ప్రేమల గురించి మాట్లాడేసుకుంటున్నారు, అఘోరిని తిట్టేస్తున్నారు, బాగానే ఉంది. నా సీట్ ఎవడిస్తాడు? బీటెక్ నీకు సీట్ ఇచ్చినందుకు చెప్పు తీసుకుని కొట్టుకోవాలా టీచర్లందరూ, ప్రొఫెసర్లందరూ? నువ్వు సెకండ్ ఇయర్ చదువుతూ ఆ సీట్ నువ్వు మధ్యలో వదిలేస్తే ఆ కాలేజ్ వాడికి 2 సంవత్సరాల లాసు. ఎందుకని? అది అటెండెన్స్ ఎవరు ఫిలప్ చేస్తారు? కాలేజీ క్లాసులు అంతే. ఫీజు ఎవరు కడతారు తల్లి? చెప్పు. నీ సర్టిఫికేట్స్ రావు. ఈ విషయం ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎగ్జామ్స్ రాయడానికి ఏంటి నీ విద్య వెళ్ళి చదువుకో అంటున్నారు. ఏం చదువుతావు ఇంక నువ్వు? వేర్ ఇస్ ద అటెండెన్స్? నీ 75% అటెండెన్స్ ఉండాలా. నువ్వు కండనేషన్ ఫీజులు కట్టినా మేము రానివ్వం నేను.
తర్వాత ధూమ్ధామ్గా తిరిగేస్తున్నావు అంటే యూ హ్యావ్ కండెమ్డ్ యువర్ లైఫ్. నీ చదువును వదిలేసావు, సర్టిఫికేట్స్ వాల్యూ లేకుండా చేసావు, ఆ సీట్ని నాశనం చేసావు. నీకు సీట్ ఇవ్వకుండా ఉండుంటే ఆ సీట్ వేరే పేద పిల్లకి ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఉండను కదా. ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేసింది? నువ్వు పేదవాళ్ళని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిందమ్మా నీకు ఫీజు రియంబర్స్మెంట్లో సీట్ ఇచ్చావు నీకు. అదెవరో మాట్లాడరు. ఒక పేద పిల్ల అని చెప్పి నీకు ఇస్తే నువ్వు అగోరితో వెళ్ళిపోయావు. నీ బదులు వేరే పిల్ల చదువును, ఒక మంచి ఇంజనీర్ అవును, ఒక మంచి చక్కటి ఐఏఎస్ ఆఫీసర్ అవును, వాళ్ళు దేశానికి సేవ చేస్తును, కొన్ని వందల మంది పేదవాళ్ళకి, అనాథలకి, తర్వాత మనం పురుషులకి, సాధువులందరికీ హెల్ప్ చేస్తున్నాం. అగోరి దగ్గర ఎంత ఉన్నాయేమో 11 లక్షలు ఉన్నాయి. మీ అన్న హర్షాను, మీ అన్న ఇంకో అన్న ఆ విజయ్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు, తిరిగేశారు. మందుబాటులు అన్నారు, సిగరెట్ ప్యాకెట్లు తెస్తున్నారని. ఈ గోలేనా ఎంతసేపు? ఎడ్యుకేటివ్గా ఉండదా అమ్మ? వెళ్ళిపోయి డబ్బులు అబ్బా మా ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టేసుకుంటున్నావు అన్నావు. నువ్వేమో ఇల్లు కట్టించేసుకుందామని వెళ్ళిపోతున్నానని ఇల్లు కట్టేస్తే ఎక్కడి నుంచి కడతావమ్మా ఇల్లు? బీ ప్రాక్టికల్. నీకు రూపాయి ఆదాయం లేదు. ఆ గోరీకి ఎవరు పొలవమని ఎవరు ఇచ్చారు? 500, 200, 100 రూపాయలు ఇస్తారు. ప్రజల సంగతి నాకు తెలుసు తల్లి. ఆడేదో మా శ్రీనివాస్ గారు అగోరిగాడు బిల్డప్ ఇస్తున్నాడు. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్ అంటాడు. అదొకటే బాగా అంటున్నాడు చక్కగా. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. పోనీ ఆడు చేసుకుంటాడో మానుకుంటాడో మీ ఇద్దరు సంబంధించిన పర్సనల్ మ్యాటర్. కానీ ఇక్కడ నీకు గురువులు కనబడలేదా? నాకు అది చెప్పు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఏది? మైసూర్ లేదు. అలా మా గురువులు నీకు కనబడలేదా? మంచోళ్ళు కనబడలేదా? చెప్పు తల్లి. ఇంకా బోల్డ్ మంది సద్బ్రాహ్మలు ఉన్నారు. నీకు అఘోరీ సిస్టమ్ కావాలంటే బోల్డ్ మంది ఉన్నారమ్మా. అఘోరీ కేనారాం ఆశ్రమం ఉంది కదా, నీకు తెలియదు దాని గురించి. అసలు ఈ అఘోరీ శ్రీనివాస్ గారిని ఆయన గేట్లో కూడా రానివ్వరు. కేనారాం ఆశ్రమం అన్న పదం ఎవరైనా వాడుతున్నారా? ఎంతసేపు ఆకడా ఈ చెప్పడం, నువ్వు సర్టిఫికేట్లు ఐడెంటిటీ కార్డు ఇస్తారు, ఈ గోల ఏమంటారా బాబు? కేనారాం ఆశ్రమం ఏమైపోయింది? మీరు శవసాధన చేసేస్తాం అన్నారు. విమలానంద స్వామి ఏమైపోయాడు? శవసాధన చేసి అంత పైకి లేపి అంత విమలానంద స్వామి వారు శవసాధనలో నెంబర్ 1, ఇంకెవరు లేరు నాయనా. మరి మీరంతా కూడా అంత ఈజీయా నాయనా? అందరూ మందు పెట్టేశారు, వశీకరణం చేసేశారు అని చెప్తున్నారు. ఎవరు పెట్టే దమ్ముంది? అరే బాబు శ్రీనివాస్ అఘోరీ, నీకు అంత సీన్ లేదని చెప్పేసి హర్షగాడు, ఆ అమ్మాయి కూడా తెలుసురా బాబు, అందుకే చెప్తుంది అఘోరీ నాకు ఏ వశీకరణం పెట్టలేదు, ఏ మందు పెట్టలేదు, నన్ను సింపుల్గా లేపుకెళ్ళిపోయాడని. అలా చెప్పండి రా నాయన. మూఢనమ్మకాలు పెంచుతారు ఎందుకురా మీరు? వశీకరణం చేసేశారు, మందు పెట్టేశారు, మరుగు మందు పెట్టేశారు. వాళ్ళ అమ్మకు తెంగరది, వాళ్ళ నాన్నకు తెంగరోడు, ఫుల్ మందులో ఉన్నాడు, లోడ్లో ఉంది, మీడియాలో మాట్లాడుతున్నాడు. సో వాళ్ళు నీకేం చేస్తున్నారమ్మా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, వాళ్ళ అమ్మాళ్ళకి ఇప్పించావు, వాళ్ళు శుభ్రంగా మందు కొడుతున్నాడు, చక్కగా పెళ్లి చేస్తే తాళి కట్టారు. మీ అమ్మ మీ నాన్న ముందే కడితే కోడల పిల్ల అన్నారని నువ్వు చెప్తున్నావు. మరి మీడియాకి ఏముందమ్మా? మీడియా వాళ్ళు యాంకర్లు పిలిచేస్తున్నారు, చక్కగా ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు వ్యూస్ వస్తాయని. పనికిమాలిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం. వీళ్ళేమో వశీకరణాలు, మందులు ఉంటాయి, వశీకరణం అంటేనంట రక్తం కోసేసి వీడు చేసేస్తాడు. మరి వీడికి వచ్చేసి వశీకరణాలు ఆ విద్య వచ్చినాడే చెప్పాలి. శ్మశానాల్లో కూర్చొని రక్తాలు, మరి ఇంకా ఏమిటవి, ఈ యొక్క ఇది ఏమిటది, చిల్లంగి అనడం రాదు. కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఏంట్రా ఉండేది. కాబట్టి ఇవన్నీ నాన్సెన్స్ బోధించకండి. వశీకరణాలు ఉండవమ్మా. హెర్బ్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఆ చెట్ల నుంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, దట్స్ ఆల్. మైమోసా ప్యూదికా, దీని పదాలు కూడా తెలియదురా మీకు. ఆ చెట్టు ఏం చేస్తుంది? ఇలాగ శత్రువులు వచ్చినప్పుడు ఇలా ముడుచుకుంటుంది. అలా నువ్వు చెడ్డవాళ్ళు వచ్చినప్పుడు, చెడ్డ గురువులు వచ్చినప్పుడు ఇలా ముడుచుకోవాలమ్మా. ముడుచుకొని వాళ్ళకి దూరంగా పోవాలా. అఘోరీ కంటే డేంజర్ అమ్మా వీళ్ళు. వశీకరణాలు ఉన్నాయి, వశీకరణాలు చేశారు, మరుగుమందు పెడుతున్నారు అనేటటువంటి వాళ్ళంతా కూడా. మా గురువుగారు యోగి ప్రభాకర్ గారు చూడు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఏమన్నా అలాంటివి చెప్తున్నారా? వశీకరణం పెట్టారు, మందు పెట్టారంటున్నారా? నో. ఆయన ఏం చెప్తున్నారు? సైంటిఫిక్గా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. హీ హ్యాడ్ ఇంప్రెస్డ్ యూ. నువ్వు ఆయన దగ్గర ఆయన డబ్బులు నీకు ఇంప్రెషన్ అయినాయి. అఘోరీ కదా, డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో ఇల్లు కట్టొచ్చు కదా, ఈజీ అర్నింగ్ కదా,
నాకు కూడా మొత్తం అన్ని ప్లేసెస్ చూడొచ్చు కదా, ఇవన్నీ చిన్నపిల్ల చేష్టలు. నువ్వు మంచిగా జాబ్ చేసుకుంటే నీకే వస్తుంది కదా తల్లి, నువ్వే చక్కగా జాబ్ చేసుకుని సంపాదించుకొని 100 మందిని నువ్వు తీసుకెళ్ళొచ్చు యాత్రలకి. మేము ఫ్రీగా 200 మంది 300 మంది మా స్టూడెంట్ ఏజ్లో ర్యాలీలు వేసేసేవాళ్ళం. బీజేపీ ర్యాలీలు, కాంగ్రెస్ ర్యాలీలు ఎలాగ వేస్తారో అలాగా బీహెచ్పి ర్యాలీలు, అలాంటివన్నీ కూడా ఫ్రీగా మా గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి, కలకత్తా, ఢిల్లీ, బాంబే, ఎవ్రీవేర్ తీసుకెళ్లేవాళ్ళం. సో అలా ఉండాలి, కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ ఉండాలి. నీ దగ్గర డిస్ట్రక్టివ్ మెథడ్స్ ఉన్నాయి. అసలు వీడియో వింటే ఎడ్యుకేటివ్గా ఉండాలి. నోరింపితే కంపు కొట్టకూడదమ్మా. చదువు గుబాళించాలా, గులాబీ గుబాళించాలమ్మా. హౌ వండర్ఫుల్లీ యువర్ టాకింగ్, ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎందుకు వీళ్ళందరూ నోళ్ళల్లో పడుతున్నావు నువ్వు? నీ కాలి గోటికి కూడా ఈ చెప్పేటటువంటి వాళ్ళు సరిపోరు. యువర్ అ బేటిక్ స్టూడెంట్, యువర్ మై స్టూడెంట్, అండ్ ఇట్స్ లైక్ ఇన్సల్ట్గా ఉంది మొత్తం టీచర్స్ అందరికీ కూడా, ప్రొఫెసర్స్ అందరికీ కూడా. నువ్వు మొత్తం అందరు టీచర్స్కి, అందరు ప్రొఫెసర్స్కి, టీచింగ్ కమ్యూనిటీకి టీచర్, నువ్వు మా స్టూడెంట్వి. వీళ్ళెవరు నిన్ను ఇచ్చేయడానికి? నువ్వు తప్పు చేసావు కాబట్టి చెప్తున్నారు. వీళ్ళు ఇంకా పెద్ద పోటుగాళ్ళలా చెప్తున్నారు. వశీకరణాలు చేసేస్తారట, వశీకరణాలు చేసేసారు. ఇలా చూశారు. మరి శ్మశానాల్లో కూర్చుంటారంటే ఎరగదీసేస్తారా రే? శ్మశానాల్లో ఎవడన్నా కూర్చుంటే శ్మశానాలు కిసానాలు సొల్లు కబుర్లు చెప్పొద్దు. అదేమో ఆగోరి శ్రీనివాస్ గడేమో నేను శవమాంసం తింటాను, ఒక బిట్టు తింటాను. ఎవడరా నిన్ను రానిచ్చేది అసలు శ్మశానం గేట్లోకి? దొంగజాటుగా తినాలేమో కానీ కాటికాపరు ఊరుకుంటాడా? శవసాధన చేసేస్తాను ఎవడరా నిన్ను? ఎస్ఐ, ఎంఆర్ఓ, తహసీల్దార్ ఇంత పంచనామా ఉంటేనే కానీ శవాన్ని తీయనివ్వరు. తెలుసా నీకు అసలు ప్రాసెస్? ఎక్కడి నుంచి వస్తున్నాయిరా మీకు? శవసాధన చేసేస్తాం, కపాలాలు పెట్టేస్తాం, తర్వాత వశీకరణ శక్తులు వచ్చేస్తాయి, కొన్ని శక్తులు ఉంటాయి ఆకర్షించేస్తాయి. యాంకర్ కూడా అవునా గురుగారు ఏంటి నాన్సెన్స్ అంతా? సో నేను కన్క్లూడ్ చేస్తున్నాను, వశీకరణాలు ఉండవు, ఇవన్నీ దొంగ మాటలు, మరుగు మందులు ఉండవు. వాళ్ళంటే చదువు సంధ్య లేని బుద్ధి లేని వెధవల వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు. ఆ డబ్బుకి ఆశపడి వాళ్ళ అమ్మ వచ్చే ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాను స్టూపిడ్ ఫెలో, బుద్ధి లేదా నీకు? వర్షిణీయ తెలివైంది ఇంకా నీకంటే కూడా. ఇళ్లలో పెట్టుకున్నావు, డబ్బులు తీసుకున్నావు వాళ్ళకు కూడా తిరిగావు. ఇంకా పెద్ద సానుభూతి కోసం పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు అందరూ కూడా. మళ్ళీ ఇంకా మీరు చెడిపోయింది కాకుండా సమాజాన్ని మరుగుమందు పెట్టారు, ఈ యొక్క ఇది పెట్టారు, వశీకరణాలు చేశారని అడగడాలు, ఈ వెధవలేమో చెప్పడాలు, ఇంకా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. స్టూపిడ్ ఫెలోస్. వీళ్ళకి తెలుసా అసలు ఇంటర్వ్యూస్ వీళ్ళకి ఉంటాయా? వశీకరణాలు తెలుసా? అన్ని ఇన్కార్పొరేటెడ్ నాన్సెన్స్ అంతా బోధిస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు కామెంట్స్ పెట్టే గాడిదలు. చదువుకోండి రా, ముందు స్కూళ్ళకి వెళ్ళి చదవండి. ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఇగ్నో ఉంది, తర్వాత డాక్టర్ అంబేద్కర్ ఉంది. ఇంటర్మీడియట్లు కట్టండి ఫస్ట్. ఎన్ఐవస్ నేషనల్ ఓపెన్ స్కూల్ ఉన్నాయి, అవన్నీ లేవు. వశీకరణాలు ఉంటాయండి, వశీకరణాలు చేసేస్తారు, వశీకరణాలు చేస్తారు, మందు పెట్టేశారు. ఇట్లాంటివి చెప్పకూడదు. కామెంట్స్ పెట్టేటటువంటి వాళ్ళు గురుగారు బాగా చెప్పారు. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? హూ ఆర్ యూ టు స్పాయిల్ ద సొసైటీ? ఇలాంటివేమీ ఉండవు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం వెళ్ళండి. మూఢనమ్మకాలకు అతీతంగా వెళ్ళాలి ఎప్పుడూ కూడా. దీనివల్ల సమాజం భ్రష్టత్వం అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను రోల్ మోడల్గా తీసుకోవాలమ్మా. అందరూ చదువుకొని చక్కగా ఎలా మేము కూడా మంచి బీటెక్ చదవాలి, మేము ఇంజనీర్లు అవ్వాలి అని ఉండాలా. ఇలా లేచిపోవడానికి రోల్ మోడల్ కింద ఒకడు కామెంట్ పెడుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో. వాడేమంటున్నాడు, అబ్బా ఈ అసలు స్నానం చేయని అఘోరీగాడు, వికృతంగా ఉన్నటువంటి అఘోరీగాడు శ్రీనివాస్ గాడికే దొరికితే లవర్ నాకెందుకు? నాకు కూడా ఇప్పుడు నమ్మకం వచ్చేసింది, ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అని నమ్మకం ఉందని వాడు పెడుతున్నాడు. వాడొక తెంగరోడు ఉన్నాడు. సో ఇలాగా మీరు ఇన్స్పైర్ ఈ విధంగా చేస్తారా? ఇంకా కొంతమంది మంచోళ్ళు అంటున్నారు టీవీ మీడియా, మీరు ఎందుకు అసలు ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ? ఈ అఘోరీగాడు తప్ప ఇంకో గొడవ లేదని, మీకు వ్యూస్ వస్తున్నాయని మొత్తం భ్రష్టత్వం చేసేస్తారమ్మా. తప్పు కదా. కాబట్టి ఇంక ఇలాంటివన్నీ మానేసేయండి. వాడు చక్కగా మమ్మల్ని బతకనేయండి అంటున్నాడు. మా బతుకులు మేము బతుకుతాం అంటున్నారు. వాళ్ళ బతుకులేదో వాళ్ళు ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో వచ్చేస్తారు డబ్బులు అయిపోతే. కారులోనే కాపురాలు చేస్తారని శివరుద్రస్వామి అడిగాడు. కరెక్ట్. అది ఇల్లు లేదు, కొంప లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఈ ప్రజలు డొనేషన్లు ఇస్తారు, 10 రూపాయలే ఇస్తారా బాబు. రే అఘోరి శ్రీనివాస్, నీకేదో వచ్చేసినాయి అని చెప్పేసి ఆడిచ్చేస్తాడు ఈడిచ్చేస్తాడు అనుకుంటున్నాము. ముంచేస్తారా జనం. ఎంతోమంది రాష్ట్ర ముఖ్యమంత్రులనే మాకు తిరగలేదని బిల్డప్ ఇచ్చిన వాళ్ళని తిప్పి కిందకేసి నేలకేసి కొట్టారు. నువ్వెంతరా బాబు? జాగ్రత్తగా పిల్ల భవిష్యత్తు అది పాడు చేయకుండా. స్టూపిడ్ ఫెలో వర్షిని, నువ్వు కూడా ప్రజలంతా కూడా వాళ్ళు చదువుకోవాలా, నువ్వు బాగుపడాలా, మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళు అని చెప్పేసి
అందరూ కూడా ఎంత బాగా చేస్తున్నారు, ప్రజలంతా కామెంట్స్ ఎంత బాగా పెడుతున్నారు. మీ అమ్మకు బుద్ధి లేదు అసలు, ఫస్ట్ మీ నాన్నకు బుద్ధి లేదు. అందుకే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ప్రాపర్ స్కూళ్ళు, ప్రాపర్ గురువులు లేకపోతే ఇలాంటివే వస్తాయి. వశీకరణాలు ఇవి అవి అని ఆలోచించడాలు, అసలు ఆ ఆలోచన విధానమే రాంగ్ అనమాట. కాబట్టి మంచిగా జాగ్రత్తగా చేసుకోండి అమ్మా. అండ్ ఇలాంటివన్నీ కూడా ఉండవు, ప్రజలంతా తెలుసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.